సీక్రెట్ ప్యాకింగ్ లిస్ట్ కూడా. ఒక అమ్మాయి క్యారీ చేయాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ టమ్మీ అండ్ థై షేపర్. డోంట్ యూజ్ అ కప్. టాంపాన్స్ తీసుకెళ్తా, షోల్డర్స్ లేదంటే వన్ షోల్డర్ అలాంటి టాప్స్ కి ఇలా పర్ల్ డ్రాప్ అటాచ్, పర్ల్ ఇయర్ రింగ్స్, ఒక కలర్ క్యారీ చేసి కలిపి వాడొచ్చు, సెపరేట్ గా వాడొచ్చు. ఒక పింక్ కలర్ బ్రాండ్ వచ్చేసి OZE వచ్చాయి. నూడిల్ స్ట్రాప్ స్కర్ట్ ఉంది, బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అ షార్ట్స్. మీకు ఇబ్బంది లేకుండా లావెండర్ కాంబినేషన్ మాత్రం మనం బేసిక్స్ ఎలా మనం అవుట్ఫిట్స్ రిపీట్ స్టేట్మెంట్ పీస్ ఉంది. దీపికా పడుకోన్ కూడా ఇదే రెడ్ చీక్ బోన్స్ అండ్ జో లైన్స్. ఆ రీల్ లో నేను వాడింది ఈ పింక్. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఏంటి మెస్ అనుకుంటున్నారా? చాలా మంది నన్ను అడిగారు, యూరప్ ట్రిప్ కి ఇంత లాంగ్ ట్రిప్ కి వెళ్ళారు కదా, ఏమేం ప్యాక్ చేసి తీసుకెళ్లారు అని చెప్పమన్నారు. యాక్చువల్‌గా ప్యాకింగ్ టైమ్‌లో అప్పుడు నేను కొన్ని షార్ట్స్ చేశాను. కానీ సమ్‌హౌ ఐ డిడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ ఎనీ వ్లాగ్. వి ఆర్ ఇండియన్స్, వి డు నాట్ ట్రావెల్ వితౌట్ ఫుడ్. ఇలాంటి 2 థేప్లా ప్యాకెట్స్ సాలిడ్‌గా ఉన్నాయి. గిర్నార్ చాయ్ ఉంది. బిర్యానీ కిట్ కూడా తీసుకెళ్తాను. అండ్ చాయ్‌తో పాటు బిస్కెట్ ఉండాలి కదా, అది కూడా మన ఉస్మానియా బిస్కెట్స్. అండ్ ఇలాంటి థేప్లా ప్యాకెట్స్ బిల్లి గారి దగ్గర ఇంకో 2 ఉన్నాయి. స్లింగ్ బ్యాగ్ గైస్. యాహ్, మై అవుట్‌ఫిట్స్. నా సూట్ కేస్ ఆల్మోస్ట్ అన్నీ ఏదైతే నేను ప్యాక్ చేశానో ఆల్మోస్ట్ ఇందులో పెట్టుకొని మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తున్నాను. సూపర్ హెల్ప్ఫుల్ టిప్స్ కూడా చెప్తాను కొన్ని ప్యాకింగ్ టైంకి. నేను ఇంతకుముందు ఒక పెద్ద ఓవర్ ప్యాకర్ని. ఐ యూస్ టు టేక్ సో మచ్ స్టఫ్ దట్ ఐ వుడెంట్ రిక్వైర్ లేటర్. కానీ ఈ మధ్య నేను చాలా అండర్ ప్యాక్ చేస్తున్నాను. కానీ నా ఎసెన్షియల్స్ మాత్రం నేను ప్రతి ఒక్కటి తీసుకెళ్తాను. కాంప్రమైజ్ అయ్యేది నేను క్లోత్స్, బ్యాగ్స్ అండ్ షూస్ దగ్గరే. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫుట్వేర్. ఆల్వేస్ క్యారీ కంఫర్టబుల్ ఫుట్వేర్. నంబర్ 1 ప్రయారిటీ విల్ బీ కంఫర్టబుల్ షూస్ ఫర్ మీ. అప్పుడే కొనేసి ట్రిప్కి తీసుకెళ్ళడం కాదు. ఎప్పుడు ఆ తప్పు చేయకండి. బికాజ్ 100% మీకు షూ బైట్స్ ఉంటాయి. ఎంత కంఫర్టబుల్ షూ అయినా సరే, మీరు ఎప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేస్తారో, లైక్ వీ డూ మోర్ దెన్ 10,000 15,000 స్టెప్స్ అ డే కదా, షూస్ కంఫర్టబుల్గా లేకపోతే మీ ట్రిప్ అంతా, డే అంతా పాడైపోతుంది అనమాట. ఆల్వేస్ పిక్ వైట్ ఆర్ బ్లాక్ గైస్, బికాస్ అది మోస్ట్లీ అన్నిటితో మ్యాచ్ అయిపోతుంది. సూపర్ కంఫర్టబుల్ అండ్ వోర్న్ అవుట్ స్పోర్ట్స్ షూస్ ఇన్ వైట్. మళ్ళీ ఒక న్యూట్రల్ థింగ్, బ్లాక్ కలర్ ఫ్లాట్స్ అనమాట. అండ్ ఫ్లాట్స్లో స్పెసిఫిక్లీ నేను బర్కిన్ స్టాక్స్ తీసుకెళ్తాను. ఇవి చాలా స్టర్డీగా ఉంటాయి అండ్ చాలా ఫ్యాషనబుల్గా కూడా కనిపిస్తుంది. లైక్ ప్రతి ఒక్క దానికి మ్యాచ్ అయిపోతుంది కదా. సో బర్కిన్ స్టాక్స్ ఆర్ డెఫినెట్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ గైస్. కానీ ఇవి మోస్ట్లీ ఎప్పటికీ పాడు కావు. సోల్లో మీరు చూస్తే ఫుట్ షేప్ ఉంటుంది. అది మన పాస్చర్ని అండ్ స్టాండింగ్ విధానంని కూడా కరెక్ట్ చేస్తుంది. థర్డ్ ఫుట్వేర్ ఎసెన్షియల్. ఐ కాంట్ బిలీవ్ ఐఎమ్ సేయింగ్ దిస్, కానీ ఒక పేర్ ఆఫ్ హీల్స్. నేను లైఫ్లో ఎప్పుడు హీల్స్ తీసుకెళ్ళాను ట్రిప్స్కి. సెప్టెంబర్ షూస్ నుంచి వాళ్ళు నాకు ఈ ఫుట్వేర్ పంపించారు. అండ్ ఆ అమ్మాయి నాకు చెప్పింది దట్ మీరు ఇది 6-7 అవర్స్ వరకు కూడా వేసుకుంటే మీకు నొప్పి రాదు అని. నేను అనుకున్నా ఇలాగే అంటారులే, చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత. అంటే లిటరలీ నా స్పోర్ట్స్ షూస్ అండ్ బర్క్స్ కూడా నాకు ఒక్కొక్కసారి ప్రాబ్లం ఇచ్చింది. బట్ దిస్ పేర్ ఆఫ్ హీల్స్ వాజ్ అ లైఫ్ సేవర్ గైస్. మీరు చూసుంటారు నా బర్త్డే వ్లాగ్లో మొత్తం నేను ఇదే వేసుకొని తిరిగాను. యూరప్లో ఎంత అన్ఈవెన్ రోడ్స్ ఉంటాయో తెలుసా, వాటిలో కూడా ఇది ఏం పర్ఫామ్ చేసింది. కంఫర్ట్ ఉంటే అంతే, నాకు అదే ముఖ్యం ఇప్పుడు. నెక్స్ట్ స్కిన్ కేర్ కిట్ చూపిస్తాను. నేను లిటరలీ ఓన్లీ ఎసెన్షియల్స్ తీసుకెళ్తాను గైస్. సో లెట్స్ సీ వాట్స్ ఇన్ మై స్కిన్ కేర్ కిట్. నంబర్ 1, నో సర్ప్రైజ్ గైస్, బాడీ సన్ స్క్రీన్. సో నేను బాడీ లోషనే తీసుకెళ్ళలేదు, ఓన్లీ బాడీ సన్ స్క్రీన్ తీసుకెళ్ళాను. అది మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది అండ్ సన్ నుంచి కూడా కాపాడుతుంది. హియర్ ఇస్ అ సూపర్ టిప్ ఫర్ యూ పీపుల్. ఎప్పుడైనా ఫేస్ వాష్ అనేది చాలా సింపుల్గా జస్ట్ క్లెన్జింగ్ పర్పస్కి తీసుకెళ్ళాలి. నాట్ బ్రైట్నింగ్, నథింగ్ విత్ యాక్టివ్స్. ఫుల్ డే ఎండలో తిరుగుతాం అండ్ ఆ టైంలో మనం ఫేస్ వాష్ కూడా ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాష్ వాడితే ఇట్ విల్ సింప్లీ ఇరిటేట్ యువర్ స్కిన్ అండ్ ఎండకి ఒక ప్రే లాగా అయిపోతాం అనమాట ఫర్ టానింగ్, పిగ్మెంటేషన్ అండ్ ఆల్. ఈ డర్మా వైవ్ ది హైడ్రా క్లెన్జర్ ఏదైతే ఉందో, ఇది చాలా చాలా జెంటిల్ క్లెన్జర్. సెన్సిటివ్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా వాడొచ్చు. ఇందులో ఉంది సోడియం PCA అండ్ కొలోడియల్ ఓట్ మీల్. స్కిన్ ని మాయిశ్చర్ స్ట్రిప్ ఆఫ్ చేయదు. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ డే ఆఫ్ రోమింగ్ అరౌండ్, వాట్ డూ యూ నీడ్? యూ నీడ్ సంథింగ్ విచ్ విల్ gently clean your skin కానీ effectively. This cleanser does just that. pH బ్యాలెన్స్డ్ ఉంది అంటే స్కిన్లో యాసిడ్ లెవెల్స్ని డిస్టర్బ్ చేయదు. ఎప్పుడైతే మనం అవన్నీ డిస్టర్బ్ చేసి మన న్యాచురల్ ఆయిల్స్ అదంతా స్ట్రిప్ ఆఫ్ చేస్తామో అప్పుడే మనకి యాక్నే, పింపుల్స్ అండ్ ఇరిటేటెడ్ స్కిన్ వస్తూ ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ వెన్ యూర్ ట్రావెలింగ్, ఐ థింక్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సెన్సిటివ్ అండ్ చాలా ఆయిలీ అండ్ ఇరిటేటెడ్ స్కిన్, యూ వాంట్ అ ఫేస్ వాష్ లైక్ దిస్. ఈ క్లెన్జర్ని పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేసేది న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది ఒక పర్ఫెక్ట్ ప్రీ మేకప్ కాంబో లాగా కూడా మీకు పని చేస్తుంది. నాట్ జస్ట్ మాయిశ్చరైజర్ బట్ ఆల్సో లైక్ అ ప్రైమర్. ఓకే, అంటే దాని అర్థం ఓన్లీ మీరు మేకప్ చేస్తారంటేనే ఇది వేసుకోవాలని కాదు. ఇది మాయిశ్చరైజర్, ఇది మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు.
ఈ డర్మావైవ్ క్లెన్జర్ ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తే న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ మీకు మాయిశ్చర్ రెప్లెనిష్ చేసేస్తుంది మళ్ళీ. ట్రస్ట్ మీ, దిస్ విల్ లిటరలీ గివ్ యూ యువర్ డ్రీమ్ స్కిన్. ఎంత సాఫ్ట్నింగ్ ఉంది అంటే, లైక్ ఇందులో విటమిన్ ఈ ఫాస్ఫేట్ ఉంది అని చెప్పాను కదా, అది సూపర్ ప్లంపింగ్, హైడ్రేటింగ్ అండ్ కామింగ్ కూడా ఉంటుంది. ట్రావెలింగ్ అందరికీ అదే ఉంటుంది కదా, ల్యాక్ ఆఫ్ వాటర్ అండ్ సన్లైట్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ టైంలో ఇది మంచిగా సూత్ చేసేస్తుంది స్కిన్ని. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ దిస్ కాంబో కెన్ బి యూస్ డే అండ్ నైట్. సో నైట్కి డేకి సెపరేట్ రొటీన్ మనకు అక్కర్లేదు. యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే మీకు ఇది యాక్నే స్పాట్స్ అండ్ రెడ్నెస్ మీద కూడా ఇఫెక్ట్ చూపిస్తుంది అండ్ దాన్ని మెల్లిమెల్లిగా తగ్గిస్తుంది అనమాట. సో హ్యావింగ్ అ సాలిడ్ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ మీ ఈజ్ అ గేమ్ చేంజర్. ఎస్పెషలీ వెన్ అండ్ ట్రావెలింగ్ అండ్ అంత పెద్ద రొటీన్ చేసేంత టైం ఉండదు కదా, అప్పుడు సింపుల్గా ఈ టూ కాంబో, ఈవెన్ డైలీ లైఫ్లో యూ మే బీ అ మినిమలిస్ట్, యూ మే బీ లైకింగ్ టు డూ జస్ట్ లైక్ అ ఫ్యూ స్టెప్స్ ఇన్ యూర్ స్కిన్ కేర్ రొటీన్. ఈ టూ ప్రొడక్ట్స్ మీకు చాలండి. ఇందులో జస్ట్ యాడ్ అ టోనర్ అండ్ సీరమ్ అండ్ యూ విల్ బీ సార్టెడ్. ఇవి మీరు అమెజాన్, నైకా, ఐబీరియా స్కిన్ బ్రాండ్స్ లేదంటే న్యూట్రిడమ్స్ ఆఫీషియల్ వెబ్సైట్లో కొనుక్కోవచ్చు. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో వేసేస్తాను. అండ్ మీలో ఎవరైనా ఈ కాంబోను ఇంతకుముందు ట్రై చేశారు అంటే ప్లీజ్ లెట్ మీ నో. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ దిస్ కాంబో సిన్స్ 5 years బ్యాక్. నేను అగ్నిసాక్షి మేకప్ లుక్ చేశాను, ఆ టైంలో ఇది చూపించాను. అప్పటి నుంచి ఇది కన్సిస్టెంట్గా, అంటే ఆన్ అండ్ ఆఫ్ బికాస్ ఐ హ్యావ్ టు ట్రై సో మచ్, వాడుతూనే ఉంటాను. దిస్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఐ రియలీ లవ్ అండ్ అప్రిషియేట్ వెన్ ఐ వాంట్ అ సింపుల్ నో ఫస్ స్కిన్ కేర్ రొటీన్. సో టోనర్ నేను ఒక సూపర్ హైడ్రేటింగ్ టోనర్ తీసుకున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ ద లనేజ్ క్రీమ్ స్కిన్ టోనర్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది, లైక్ చాలా హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది. సింపుల్ విటమిన్ సి సీరం క్యారీ చేస్తాను. అండ్ విటమిన్ సి అనేది అంత పవర్ఫుల్, స్ట్రాంగ్, యాక్టివ్ ఏమీ కాదు కాబట్టి ఇట్ బ్రైటన్స్ మై స్కిన్ ఆల్సో అండ్ స్కిన్ ని కామ్ గా కూడా ఉంచుతుంది. ఎర్త్ రిథమ్ ది సన్ స్క్రీన్ స్ప్రే అనమాట. ఇది రీఅప్లికేషన్ కి సూపర్ గైస్. నా బ్యాగ్ కి ఇది తగిలించేసాను. సో ఈజీ టు జస్ట్ స్ప్రే ఆన్ ఎక్కడైనా మనం ఎండలో ఉంటే. అండ్ ఓకే, హెయిర్ కేర్ గురించి మాట్లాడితే నేను జస్ట్ నా యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ నా సీరం తీసుకెళ్ళాను. అండ్ కండిషనర్ నేను ఈసారి తీసుకెళ్ళలేదు. నాకు K18 గురించి చాలామంది చెప్పమన్నారు. సో ఈ ఫుల్ యూరప్ ట్రిప్లో నేను ఇది ట్రై చేశానమాట. ఒక లీవ్ ఇన్ మాలిక్యులర్ రిపేర్ హెయిర్ మాస్క్. ఫీల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ వన్ ఇఫ్ యువర్ హెయిర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డ్యామేజ్డ్. నేను ట్రావెల్ టైంలో గైజ్ ఇలాంటి బాటిల్స్లో పెద్ద ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయి కదా నా దగ్గర, అది ఇందులో ఫిల్ చేసి తీసుకెళ్తాను. నా మైసిలార్ వాటర్, ఇది నా హైజీన్ వాష్. వెయిట్ కొంచెం తగ్గుతుంది బల్కీ హెవీ బాటిల్స్ తీసుకెళ్లకుండా. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ అ ట్రావెల్ సైజ్ పర్ఫ్యూమ్. దాట్ వాజ్ ఆల్ అబౌట్ మై స్కిన్ కేర్ ఎసెన్షియల్స్. ఇప్పుడు అవును, నా జ్యువెలరీ చాలా బాగుంటుంది అని చాలామంది చెప్పారు కదా, ఎక్కడ కొన్నారక్క జ్యువెలరీ? మొత్తం యూరప్ ట్రిప్లో, ఇటలీ వ్లాగ్స్లో మీకు జ్యువెలరీ చాలా నచ్చిందనమాట. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ లెట్ మీ షో యూ వాట్స్ ఇన్ మై లాంజరీ కిట్. సో లాంజరీ ఎప్పుడైనా గైస్ యూ కెన్ జస్ట్ క్యారీ యువర్ బేసిక్స్, బట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ మనమే ఒక్కొక్కసారి మధ్యలో దాన్ని వాష్ చేస్తూ ఉండాలి. ఐ క్యారీ అ లాట్ ఆఫ్ అండర్వేర్, ఓకే. అండ్ అలాగే బ్రాస్ విషయానికి వస్తే I like to see, I had carried many more bras, but then I'm just showing you what I like to carry. A basic t-shirt bras, and like these two are t-shirt bras only. Off shoulders ledante one shoulder ledante strappy alanti tops ki oka strapless bra aithe compulsory తీసుకెళ్తాను. Make sure it is very comfortable guys, because full day ఎండలో తిరుగుతాం, ఇట్ బికమ్స్ అన్కంఫర్టబుల్, లైక్ ఇలాస్టిక్ అదంతా మనకు కరెక్ట్గా సెట్ అవ్వకపోతే. షార్ట్ లెన్స్ స్ట్రాపీ టాప్స్ ఒకటి బ్లాక్ అండ్ అలాగే ఒకటి వైట్లో తీసుకెళ్తాను. ఒకసారి అక్కడ షాపింగ్ చేస్తాము, ఏదైనా డీప్ నెక్స్ ఉంటే అండ్ యూ వోంట్ బి ఏబుల్ టు వేర్ ఇట్ ఆన్ యూర్ ట్రిప్ ఇఫ్ ఇట్స్ రియలీ డీప్ కదా. సో ఇలాంటి బేసిక్స్ మన దగ్గర ఎప్పుడైనా ఉండాలి. దెన్ ఐ ఆల్వేస్ క్యారీ మై షేప్ వేర్. సో ఇది ఒక టమ్మీ అండ్ థై షేపర్ అనమాట. అనవసరంగా కొన్ని డ్రెస్సెస్లో స్టమక్ ఇలా బల్జ్ అయితే ఇలాంటివి మనకు చాలా హెల్ప్ చేస్తాయి. షేప్ వేర్లో నేనైతే ఇది ఒకటే వాడతాను, బట్ యూ గెట్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్ వేర్. మీ బాడీ కన్సర్న్స్కి తగ్గట్టు మీరు షేప్ వేర్ వాడండి. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హెల్ విత్ ఇట్, జస్ట్ బీ లిబరేటెడ్. ఎవరేమనుకుంటారు మనకెందుకు, జస్ట్ ఎంజాయ్ గైస్. నేను ఖచ్చితంగా ప్యాంటీ లైనర్స్ అయితే తీసుకెళ్తాను గైస్. టాంపాన్స్ తీసుకెళ్తాను. ఐ డోంట్ యూజ్ అ కప్ వెన్ ఐమ్ ట్రావెలింగ్ గైస్. ఇట్ ఈస్ టూ మెసీ అండ్ ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ మీ టు హ్యాండిల్. ఎమర్జెన్సీస్కి ప్యాడ్స్ అనమాట. నెక్స్ట్ కమ్స్ ద సూపర్ ఎసెన్షియల్ థింగ్. ఏంటి అంటే ఒక కత్తి, కత్తిరి, సిజర్. సూట్ కేసులో ఉన్న ఫ్లైట్ ట్యాగ్స్ అదంతా వాళ్ళు అటాచ్ చేస్తారు కదా, దాన్ని కట్ ఆఫ్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ వెన్ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ కాఫీ యువర్ టీ సాషేస్ అండ్ ఆల్ దట్, దానికి ఇది పని చేస్తుంది అనమాట. నెయిల్ ఫైలర్, నెయిల్ కటర్ అండ్ ప్లక్కర్. ఇది టైంకి లేకపోతే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ నేను కొన్ని ఖచ్చితంగా క్యారీ చేయాల్సి వస్తుంది, బికాజ్ ఐ డోంట్ నో వేర్ ఐల్ షూట్. అండ్ ఎయిర్బిఎన్బీస్లో, హోటల్స్లో ఒక్కొక్కసారి లైటింగ్ కరెక్ట్గా ఉండదు. చిన్న లైట్ ఎప్పుడైనా ఉంటుంది, కొన్ని స్పేసెస్లో లైట్ తక్కువగా ఉంటే
యూ నీడ్ సంథింగ్ రైట్. సో ఇది మంచిగా ఫిల్ చేసేస్తుంది. ఫోన్ కేస్కి సక్షన్ ప్యాచ్ స్టిక్ ఆన్ చేసేసి ఎంత మల్టీపర్పస్గా ఇది యూజ్ చేస్తానో నేను మీకు చెప్పలేను. లైక్ ఇఫ్ ఐఎమ్ షూటింగ్ నియర్ అ మిర్రర్, ఓకే, నేను ఈ లైటే ఇందులో ఫిక్స్ చేసేసి, ఓకే, ఇలా ఫిక్స్ చేస్తాను, ఇది స్టిక్ చేసేస్తాను వాల్లో. అండ్ ఆఫ్ కోర్స్ ట్రైపాడ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడైతే నా ఫోన్ ట్రైపాడ్ మీదనే మౌంటెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు చూపించట్లేదు. లెట్స్ డూ ద జ్యువెలరీ గైస్, బికాస్ యూ గైస్ ఆర్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ద జ్యువెలరీ దట్ ఐ వోర్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ గోల్డ్ యాంటీ టార్నిష్ జ్యువెలరీ, బికాస్ ఈ కంటెంపరీ yellow గోల్డ్ జ్యువెలరీ ఇస్ సో మచ్ ఇన్ ఫ్యాషన్ నౌ డేస్ కదా. సాలిడ్ చంకీ బ్రేస్లెట్ తీసుకున్నాను గైస్. సో దిస్ ఇస్ వన్ పీస్, వెరీ గుడ్ క్వాలిటీ అనమాట. వాళ్ళు చెప్పారు ఇది టార్నిష్ అవ్వదు, అండ్ నిజంగానే ఫుల్ ట్రిప్లో వాడినా కూడా మంచి గోల్డ్ ఉంది. స్టేట్మెంట్ పీస్ ఉందనమాట. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వేర్ అ లాట్ ఆఫ్ జ్యువెలరీ అదర్వైజ్ ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. అలాగే నా బర్త్డేకి కొంచెం స్పెషల్ నాకు ఏదో ఒక ఇయర్ రింగ్స్ కావాలి అంటే ఈ జ్యువెల్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నాను. సో బేసికలీ ఇది ఒక గోల్డెన్ హూప్ అనమాట. అండ్ దీనికి ఇలా పర్ల్ డ్రాప్ అటాచ్ చేయొచ్చు. ఈ రెండు కలిపి వాడొచ్చు. పర్ల్ ఇయర్ రింగ్స్ సెపరేట్గా వాడొచ్చు, హూప్స్ కూడా సెపరేట్గా వాడొచ్చు. గ్రీన్ లాకెట్ గురించి చాలా మంది అడిగారు. ఇది నేను క్లిస్సా నుంచి తీసుకున్నాను. క్లిస్సా అని ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. ఎప్పుడైనా ఒక కలర్ క్యారీ చేసి తీసుకెళ్తాను గైజ్, లైక్ మరూన్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు. సరే అవుట్ఫిట్ చాలా డల్గా ఉంటుంది అండ్ జ్యువెలరీ కూడా ప్లెయిన్ గోల్డ్ ఉంటే అంత గెటప్ రాదు కదా. సో యూ కెన్ యాడ్ అ పాప్ ఆఫ్ కలర్ విత్ వన్ కలర్డ్ పీస్ అనమాట. ఎప్పుడు నేను క్యారీ చేస్తుంది ఒక పర్ల్స్తో సంథింగ్ విత్ గోల్డ్ క్యారీ చేసి తీసుకెళ్తాను. ఈ పర్ల్ చైన్ అండ్ పర్ల్ ఇయర్ రింగ్స్ మంచి సెట్ అనమాట. ఈ ఒక చైన్ తీసుకున్నాను, ఇందులో చిన్న వైట్ టచ్ ఉంది. ఇది నేను మిస్ డేంటీ కోన్ నుంచి తీసుకున్నాను. దిస్ ఇస్ ఆల్సో యాంటీ టార్నిష్ అండ్ వెరీ గుడ్ క్వాలిటీ. ఇది కూడా మనము ఇలా ఓపెన్ చేసి ప్లెయిన్‌గా వాడుకోవచ్చు. మింత్రాలో తీసుకున్నాను, మ్యాంగో బ్రాండ్. హెచ్ఎన్ఎంలో జస్ట్ వెళ్ళక ముందు ఈ 2 చైన్స్ తీసుకున్నాను గైస్. ఇది ఒక పేపర్ క్లిప్ స్టైల్ ఆఫ్ చైన్ అండ్ ఇది ఒక వైట్ హార్ట్ లైక్ మదర్ ఆఫ్ పర్ల్ టచ్. బట్ హెచ్ఎన్ఎం క్వాలిటీ ఈజ్ నాట్ దట్ గ్రేట్. ఇలాంటి చైన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది లేయరింగ్కి, ఎస్పెషల్లీ లైక్ ప్రతి దాంతో మీరు ఇది లేయర్ చేసుకోవచ్చు. మంచి చంకీ ఇయర్ రింగ్, జస్ట్ మిక్సింగ్ అండ్ మ్యాచింగ్ ఎవ్రీథింగ్ ఇదొక పేర్ తీసుకున్నాను. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ వర్సటైల్ అండ్ నా ఫేస్కి కరెక్ట్ లెంత్ అనమాట. ఇదొకటి, ఇది కూడా మిస్ డేంటీ అండ్ కోలోనే తీసుకున్నాను. మిస్ డేంటీ అండ్ కో నుంచి ఇంకొక 2 pairs ఆఫ్ సూపర్ చంకీ ఇయర్ రింగ్స్. ఎప్పుడైనా ఒక బ్లాక్ డయల్ అండ్ ఒక వైట్ డయల్ తీసుకెళ్తాను గైస్. అగైన్ ఇట్ విల్ మ్యాచ్ విత్ ఎవ్రీథింగ్ అని చెప్పి. దట్ కంప్లీట్స్ మై జ్యువెలరీ విచ్ యూ ఆల్ వర్ వెయిటింగ్ ఫర్. అండ్ ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ ఉంది, దానికి కూడా మీరు ట్యూన్డ్ అయి ఉండాలి. రీసెంట్గా నా ఈ రీల్లో చాలామంది అడిగారు లిప్స్టిక్ ఏంటి, అది కూడా చూపించదలుచుకుంటున్నాను. కానీ యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. లెట్ మీ టాక్ అబౌట్ మై హెయిర్ యాక్సెసరీస్. నంబర్ 1, ఐ నీడ్ అ స్ట్రైట్నర్ ఇన్ మై లైఫ్. హ్యూమిడిటీ వర్షం పడితే ఈ స్ట్రైట్నర్ కూడా ఏం పని చేయదు అనుకోండి, దానికి ఏం చేయలేము. బట్ హెయిర్ డ్రయర్ యూజువలీ ఎయిర్బిఎన్బీస్లో కూడా ఉంటుంది అండ్ హోటల్స్లో కూడా ఉంటాయి కదా. సో డ్రయర్ అవసరం ఉండదు. స్ట్రైట్నర్ నిన్న లండన్ ట్రిప్లో తీసుకున్నాను నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు 5 years ago. జిహెచ్డి బ్రాండ్ నుంచి ఇప్పుడు వరకు ఇది ఎంత బాగుంది తెలుసా. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రాబ్లం రాకుండా యూజ్ చేస్తున్నానంటే ఆలోచించండి. అండ్ చాలా ప్లేట్స్ అదంతా చాలా బాగుంటుంది, క్విక్లీ హీట్ అవుతుంది అండ్ వెరీ కాంపాక్ట్ అండ్ స్టైలిష్. ఓ యా, ఐమ్ గోయింగ్ టు షో యూ ఆల్ మై అవుట్ఫిట్స్ ఆల్సో. చాలా మందికి యూరోప్లో నా అవుట్ఫిట్స్ నచ్చాయి కదా. లెట్స్ టాక్ అబౌట్ మై బ్యాగ్స్. సో బ్యాగ్స్ ఆల్సో ఐ కెప్ట్ ఇట్ వెరీ బేసిక్ దిస్ టైమ్ గైస్. వైట్, బికాస్ వైట్ విల్ గో విత్ ఎవ్రీథింగ్. అండ్ వైట్ ఫుట్వేర్ కూడా తీసుకెళ్ళాను, బ్లాక్ కూడా తీసుకెళ్ళాను, కానీ వైట్ విల్ గో విత్ బ్లాక్ ఆల్సో అండ్ వైట్ ఆల్సో. దీంతో ఎలా వచ్చింది అంటే ఒక న్యూట్రల్ బ్రౌన్ కలర్ వచ్చింది, లైక్ అ బేజిష్ బ్రౌన్ కలర్. నేనేం చేశానంటే నా ఇంకొక బ్యాగ్ది మరూన్ కలర్ స్లింగ్ కూడా తీసుకెళ్ళాను. ఓకే, సో ఒక్కసారి ఈ స్ట్రాప్తో వాడొచ్చు, ఒక్కొక్కసారి ఈ స్ట్రాప్తో వాడొచ్చు. స్లింగ్ కంపల్సరీ గైస్, బికాస్ ఆల్ ద టైమ్ యూ కాంట్ రోమ్ అరౌండ్ విత్ యువర్ బ్యాక్ ప్యాక్ కదా. ఒక్కొక్కసారి జస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాము, లేదంటే ఒక రెస్టారెంట్కి వెళ్తున్నామంటే అంత పెద్ద బ్యాక్ ప్యాక్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. కీప్ అ మీడియం సైజ్ స్లింగ్ విత్ మల్టిపుల్ పాకెట్ ఆప్షన్. ఇది DKNY బ్రాండ్ది, నేను davies.comలో తీసుకున్నాను, లింక్ వదిలేస్తాను. నెక్స్ట్ ఇస్ అఫ్ కోర్స్ యువర్ బ్యాక్ ప్యాక్. యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి ఒక బ్లాక్ బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళాను విచ్ వాజ్ ఇన్ టాటర్స్. నాకు తెలుసు అది పాడైపోతుంది అక్కడ 1 or 2 days యూజ్ చేసే లోపు. కరెక్ట్ టైంకి నాకు ఇది దొరికిపోయింది. దిస్ ఇస్ అ బ్లాక్ వాలెంటీనో బ్లాక్ ప్యాక్ దట్ ఐ ఫౌండ్ దేర్. దీని షేప్ ఇది మంచిగా ఇలాగే హోల్డ్ చేస్తుంది, ఇది ఇలా అయిపోదు. 2 చిన్న కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవును, ఇది నేను మీకు చూపించేశాను కదా నా ఇడ్లీ అన్బాక్సింగ్లో, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను. ఇప్పుడు నా మేకప్ చూపించిన. కీప్ ఇట్ వెరీ వెరీ బేసిక్.
లిప్‌స్టిక్‌లో 3 షేడ్స్ క్యారీ చేయండి. ఒకటి రెడ్, ఒకటి పింక్, ఇంకొకటి న్యూడ్. దిస్ ఈస్ దట్ పింక్ విచ్ ఎవ్రీవన్ హాస్ బీన్ ఆస్కింగ్ మీ అబౌట్. ఆ రీల్‌లో నేను వాడింది ఈ పింక్ అనమాట. ఇది హుడా బ్యూటీది. షేడ్ వచ్చేసి ఐకాన్ అనమాట. ఇట్స్ ఎ లిక్విడ్ మ్యాట్ లిప్‌స్టిక్. సో ఇది రాసుకున్న తర్వాత షైనింగ్ ఎలా వచ్చింది అంటే జస్ట్ యూజ్ అ గ్లాస్ ఓవర్ ఇట్ అంతే. గ్లాస్ కూడా ఎప్పుడైనా మనం సెంటర్‌లో వాడాలి గైస్. ఇట్ హాస్ టు బి హియర్ అండ్ హియర్. ఎక్కువ కార్నర్స్ దగ్గరికెళ్ళకండి. లేదంటే లిప్‌స్టిక్ బ్లీడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ నేను వాడానక్కడ. వెన్ ఐ వాస్ ఇన్ ఎ మూడ్ ఫర్ ఎ న్యూడ్ ఆర్ ఎ బ్రౌన్ అప్పుడు నేను ఫేసెస్ కెనడాది ఈ లిప్‌స్టిక్ వాడాను. ఇట్స్ ఎ బుల్లెట్ లిప్‌స్టిక్. చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. చూడ్డానికి బాగా బ్రౌన్ కనిపిస్తుంది. కానీ అప్లై చేసిన తర్వాత ఇట్స్ లైక్ ఎ నైస్ న్యూడ్ షేడ్. అండ్ నెక్స్ట్ ఈజ్ మై ఫరెవర్ ఫేవరెట్ నా 'అగ్నిసాక్షి రెడ్'. ఇది ఫ్యాషన్ లెగసీ మ్యాక్‌ది అనమాట. అండ్ దీపికా పడుకోన్ కూడా ఇదే రెడ్ వాడుతుంది. హౌ డు ఐ నో ఇట్? వెల్ ఐ సా ఇట్ ఇన్ ఎ వీడియో. నా 'అగ్నిసాక్షి రెడ్' మీ అందరికీ గుర్తుందా? సో దిస్ వాస్ మై షేడ్ బ్యాక్ దెన్. డే అయినా సరే, నైట్ అయినా సరే, ఎస్పెషల్లీ ఫర్ నైట్స్ వెన్ యూ వెరీ ఎ బ్లాక్ అవుట్‌ఫిట్ అండ్ మంచి రెడ్ లిప్స్ కావాలంటే దిస్ ఈస్ వాట్ యూ షుడ్ బి లుకింగ్ ఫర్. పామ్ పామ్ అని ఒక బ్యూటిఫుల్ పింకిష్ బ్రౌనిష్ షేడ్. వెన్ యూర్ ట్రావెలింగ్ డోంట్ ప్రిఫర్ క్రీమ్ బ్లషెస్ అన్లెస్ యూ ఆర్ అ డ్రై స్కిన్ గర్ల్. నేను చాలా ఆయిలీ కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ అ పౌడర్ బ్లష్ సో దట్ ఇట్ డజంట్ గో ఆల్ ఓవర్ ద ప్లేస్. తర్వాత నా కాంటూర్ స్టిక్ బికాస్ యూ నీడ్ చీక్ బోన్స్ అండ్ జా లైన్స్ ఈవెన్ ఆన్ అ హాలిడే కదా. అండ్ మై ఐ లాష్ కలర్ బికాస్ నేను ఐ మేకప్ పెద్దగా చేయను గైస్ ట్రిప్స్లో. ఆల్ దట్ ఐ యూజ్ ఇస్ మై ఐ లాష్ కలర్. కాజల్ యూజ్ చేస్తాను ఫర్ టైట్ లైనింగ్ ది ఐస్ పైన అనమాట, అంటే లోపల. అండ్ మస్కారా. ఇప్పుడు నా లుక్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్‌లీ ఇలాగే ఉంటుంది హాలిడేస్‌లో కూడా. ఐ ఫీల్ థాట్ దిస్ ఈస్ సో ఈజీ టు హ్యాండిల్ అండ్ స్మజ్ అవ్వదు. ఒక్కొక్కసారి ఈవినింగ్ లుక్‌కి ఐ షాడో చేయాలనుకుంటాను, తీసుకెళ్తాను కూడా, కానీ అసలు ఎప్పుడు చేయను. కాంపాక్ట్ పౌడర్ అయితే కంపల్సరీ కావాలి గైస్. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ బ్యూటీస్ అయితే పక్కా కావాలి. ఇమ్మీడియేట్ ఫ్రెష్‌నెస్. ఐ డోంట్ బాదర్ విత్ లిప్ లైనర్స్ అండ్ మిగతా ప్రొడక్ట్స్ అసలు నేను బాదరే చేయను ట్రిప్‌లో. బట్ యాహ్! వాట్ ఐ డూ లైక్ ఈజ్ మై కన్సీలర్. ఫౌండేషన్ కూడా నేను తీసుకెళ్ళాను గైస్ బికాస్ మై స్కిన్ ఈస్ బిహేవింగ్ వెరీ వెల్ రైట్ నౌ. ఐ డోంట్ నీడ్ అ ఫౌండేషన్ యాజ్ సచ్. ఈవెన్ నైట్ టైమ్‌లో కొంచెం కన్సీలర్ రాసుకొని జస్ట్ స్పాట్స్ ఎక్కడ నాకు కనిపిస్తాయో లేదంటే సడెన్ స్పాట్స్ ఒక్కొక్కసారి వస్తాయి కదా, అక్కడ ఎగ్జాక్ట్‌గా నా స్కిన్‌కి మ్యాచింగ్ కన్సీలర్ తీసుకొని జస్ట్ ఆ ప్లేస్‌లో డాబ్ చేసేస్తాను. రెస్ట్ ఆఫ్ ద ఫేస్‌లో కాంపాక్ట్ చేస్తే సరిపోతుంది. గ్లాసెస్ అయితే నేను పక్కా క్యారీ చేస్తాను బికాస్ దిస్ ఈస్ లైక్ ఎ లిప్ ప్లంపింగ్ గ్లాస్ అండ్ ఇదొచ్చేసి ఒక న్యూడ్ గ్లాస్. ఈ 2 మిక్స్ చేసి వాడితే ఒక బ్యూటిఫుల్ రెడ్డిష్ న్యూడ్ షేడ్ వస్తుంది. సో నో మేకప్ లుక్స్‌కి ఇది బావుంటుంది. సో ఫుడ్ అయితే మీకిప్పుడు చూపించలేను. కానీ బేసికలీ వి క్యారీడ్ అ బిర్యానీ కిట్ దిస్ టైమ్. చాలా యూజ్‌ఫుల్ అయింది మాకు. అండ్ థేప్లాస్ ఎప్పుడైనా హోమ్‌మేడ్ థేప్లాస్ తీసుకెళ్తాం. అదేంటంటే ఒక టైప్ ఆఫ్ చపాతీ. సో అది చాలా రోజుల వరకు బావుంటుంది. అండ్ మనం దిగిన తర్వాత ఎలాగో ఫ్రిడ్జ్ ఉంటుంది గదా మన రూమ్‌లో. అందులో పెట్టేస్తే ఇంకా కొన్ని రోజుల వరకు తినొచ్చు. దానికేం అవసరం లేదు మనకు తినడానికి. అందులో సాల్ట్ ఉంటుంది, మెంతుల్ లీవ్స్ ఉంటాయి. అంటే మెంతు కూర ఉంటుంది. ఆయిల్ కూడా బానే ఉంటుంది. సో దాన్ని రోల్ చేసి ఎప్పుడైనా ఆన్ ద గో తినొచ్చు. ఏ మార్వాడి అయినా, గుజరాతీ అయినా పక్కా క్యారీ చేస్తారు. కాస్ట్ కటింగ్ కూడా చేయాలి కాబట్టి కీప్ యువర్ థేప్లాస్ విత్ యూ. ఇన్‌స్టంట్ టీస్ అయితే పక్కా తీసుకెళ్తాం గైస్. సో గిర్నార్‌ది దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర అయిపోయింది. ఇది నా దగ్గర ఇంట్లో ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. డయాబెటీస్ అవన్నీ ఉండేవాళ్ళు, వాళ్ళకి షుగర్ లేకుండా టీ కావాలంటే ఇది మంచి ఆప్షన్. దాంతో పాటు ఉస్మానియా బిస్కెట్స్. వి ఆర్ హైదరాబాదీస్. ఉస్మానియా అండ్ టీ లేకుండా ఒక డే ఎలా కంప్లీట్ అవుతుంది? నౌ లెట్ మీ షో యూ మై బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్స్. ఇది ఒక పింక్ అండ్ వైట్ కలర్ డ్రెస్ ఫ్రమ్ ద బ్రాండ్ mymoonstruck.com. ఓకే. సో ఇది ఒక క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ మోడల్ లాగా వస్తుంది. బట్ ఇట్ ఈస్ అటాచ్డ్. సైడ్ నుంచి అటాచ్డ్ ఉంటుంది. ఎక్కడుంది? ఎస్పెషల్లీ మై టార్సో ఇస్ వెరీ లాంగ్. సో నాకు ఈ క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ లైక్ గ్యాప్ చాలా ఎక్కువైపోయిందనమాట. సో టైలర్‌తో ఒక పింక్ కలర్ బ్యాండ్ ఇక్కడ అండ్ ఇక్కడ కుట్టించాను. అప్పుడు జస్ట్ ఒక 2, 3 ఇంచెస్ వరకు కనిపించింది. లేదంటే చాలా ఇంత ఎక్కువ కనిపించింది. ఇప్పటికి చాలామంది నా బర్త్‌డే డ్రెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి లెట్ మీ షో యూ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్. చాలా చాలా బాగుంది గైస్ అండ్ నాకు బాగా సూట్ అయింది. సో ఈ బ్రాండ్ వచ్చేసి OZEQO. ఆజీకో అనమాట. వీళ్ళ దగ్గర ఇలాంటి డ్రెసెస్ చాలా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క కలర్‌లో అవైలబుల్ ఉంది. స్కర్ట్ దగ్గర ఇలా బ్యూటిఫుల్ ఒక ఫ్లోరల్ డీటెయిలింగ్ ఉంది. ట్రస్ట్ మీ గైస్, ఎనీవేర్ ఐ వెంట్ ఇన్ దిస్ డ్రెస్ ఓవర్ దేర్ ఆల్ ఐస్ వర్ ఆన్ మీ. ఇట్ వాస్ లుకింగ్ సో గుడ్ ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. స్ట్రాప్స్ వచ్చాయి. నూడిల్ స్ట్రాప్స్‌తో ఇలా డ్రెస్ వచ్చింది. పైన నేనొక ష్రగ్ కమ్ కవర్ అప్ తీసుకున్నాను. చాలా మల్టీపర్పస్ పీస్ అనమాట. సో 1 షోల్డర్ లాగా ఇలా కూడా వేసుకోవచ్చు. లేదంటే 2 షోల్డర్స్‌కి ఆఫ్ షోల్డర్ లాగా వేసుకోవచ్చు. అంత ప్రాక్టికల్ ఉండదు. బికాజ్ ఇలా వేసుకుంటే మళ్ళీ చెయ్యి లేపడానికి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది.
కానీ ఫోటోస్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ కోసం ఒక్కొక్కసారి అలా కష్టపట్టొచ్చు కదా! లెట్ మీ షో యూ అ ఫ్యూ వెరీ మల్టీపర్పస్ పీసెస్ గైస్. సో ఇదొచ్చేసి ఒక బ్లాక్ కలర్ వేస్ట్ కోట్. ద లిటిల్ బాక్స్ ఇండియాలో తీసుకున్నాను. సో ఇలాంటి ఒక వేస్ట్ కోట్ మన దగ్గర ఉంటే యూ కెన్ వేర్ ఇట్ ఓవర్ ట్రాక్స్, ఓవర్ స్కర్ట్స్, ఓవర్ ప్యాంట్స్, ఓవర్ ఎనీ కైండ్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ అండ్ యూ కెన్ ఆల్సో వేర్ ఇట్ అండర్ యువర్ జాకెట్ ఆర్ ఓవర్ అ షర్ట్. డిఫరెంట్ వేస్‌లో ఇది వాడుకోవచ్చు. అండ్ మీ అవుట్‌ఫిట్ ప్రతిసారి మీరు రిపీట్ చేస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. ఒక బేసిక్ బ్లాక్ ట్రౌజర్ మీద వేసుకున్నాను. విచ్ ఇస్ లైక్ దిస్. మంచిగా లూజ్ కొరియన్ ఫిట్ లాగా ఉందనమాట. సో ఇది H&M నుంచి ఉంది. సో ఇలాంటి పీస్ కూడా పక్కా క్యారీ చేయండి. ఎస్పెషల్లీ ఇన్ బ్లాక్ ఆర్ బేజ్ న్యూట్రల్ కలర్స్ తర్వాత ఒక వెరీ గుడ్ ట్రాక్ ప్యాంట్. సో ఇది జారా నుంచి ఉంది. దీనికి ఒక మంచి క్యారెట్ ఫిట్ వచ్చింది గైస్ అండ్ కొంచెం గ్లిటర్ వచ్చింది. సో యూ సీ ఇట్ డజంట్ లుక్ లైక్ ఎంటైర్లీ ఏదో జిమ్ వేర్ వేసుకొని తిరుగుతున్నాం కాకుండా కొంచెం ఒక క్లాసీ, ఒక మంచి పార్టీ లుక్ ఇస్తుంది. డిఫరెంట్ వేస్‌లో స్టైల్ చేసుకోవచ్చు. స్పోర్టీ లుక్ ఇవ్వచ్చు, గ్లామ్ లుక్ ఇవ్వచ్చు. సో ఆల్వేస్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అ గుడ్ ట్రాక్ ప్యాంట్ విత్ యూ అగైన్ ఇన్ అ న్యూట్రల్ కలర్. ఇంకొక ఎసెన్షియల్ గైస్, ఇఫ్ యూ ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ షార్ట్ స్కర్ట్స్ బికాజ్ కూర్చునేటప్పుడు మనకి ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు ఇలాంటి స్కార్ట్స్ ట్రై చేయొచ్చు. చూడ్డానికి ఫ్రంట్ నుంచి స్కర్ట్ ఉంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ షార్ట్స్. లైక్ బ్యాక్ నుంచి మీరు చూస్తే ఇది ఒక పెయిర్ ఆఫ్ షార్ట్స్ అనమాట. సో మీరు ఎలా కూర్చున్నా సరే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లోపల చూడండి ఇలా షార్ట్స్ లాగా ఉంటుందనమాట. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ డ్రేప్ స్కర్ట్ మీరు ఫ్లోరెన్స్ వ్లాగ్‌లో చూసుంటారు. స్కర్ట్ ఫ్రమ్ జారా. దీంట్లో ఒక మంచి ప్రింట్ వచ్చింది. కానీ నా స్టైలింగ్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ దిస్. సో దీనికి యూజువల్‌గా మనం ఇందులో ఉన్న కలర్సే టాప్‌లో తీసుకుంటాం కదా! అలా కాకుండా ఐ వెంట్ ఫర్ అ నైస్ లావెండర్. కాంబినేషన్ మాత్రం అదిరింది. డిఫరెంట్‌గా ఉంది అండ్ వెరీ ఐ క్యాచింగ్. లవ్లీ బేసిక్ స్కర్ట్ అగైన్. ఇది మ్యాంగో నుంచి ఉంది. చాలా ఇయర్స్ ఓల్డ్ ఉంది ఇది గైస్. మేబీ లైక్ 3, 4 ఇయర్స్ ఓల్డ్. సో దీనికి పాకెట్స్ ఉన్నాయి. సో ఇట్స్ అ నైస్ యూటిలిటీ స్కర్ట్ అండ్ వేస్ట్ దగ్గర ఇలా పిన్ టక్స్ వచ్చాయి. రోమ్ వ్లాగ్‌లో మీరు చూసుంటారు. ఒక సింపుల్ బ్లాక్ క్రాప్ టాప్‌తో వేసుకున్నాను. ఒకసారి నా బెలాజియో వ్లాగ్‌లో మీరు గనక చూసుంటే ఒక బటర్ యెల్లో ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్‌తో వేసుకున్నాను. అండ్ లాస్ట్ గైస్ దిస్ ప్రిటీ H&M టాప్. సో ఇది వైట్ లేస్ అనమాట. అండ్ వైట్ లేస్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఫ్యాషన్. ఇది నేను ఫ్లోరెన్స్‌లో వేసుకున్నాను. దీంతో పాటు ఆ బ్లాక్ స్కార్ట్ వేసుకున్నాను. సో ఇట్ వాస్ అ వెరీ మోనోక్రోమాటిక్ లుక్. లైక్ జస్ట్ వైట్ అండ్ బ్లాక్ కదా! దానికి నేను మంచి రెడ్ లిప్స్ చేశాను ఆ రోజనమాట. సో కొంచెం పాప్ ఆఫ్ కలర్ యాడ్ అయిపోయింది. దాట్స్ ఇట్ గైస్. నా ట్రిప్ ప్యాకింగ్ అంతా మీకు ఒకే వీడియోలో చూపించేశాను. జ్యువెలరీ, అవుట్‌ఫిట్స్, మేకప్, మీరు అడిగిన ఫుట్‌వేర్ ప్రతి ఒక్కటి బ్రేక్ డౌన్ చేసి మీకు చూపించేశాను. ఐ హోప్ దట్ ఈ వీడియో తర్వాత మీకు మంచి క్లారిటీ వచ్చేసింది. దట్ ప్యాకింగ్ చేసేటప్పుడు మనం బేసిక్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమేమి ఎసెన్షియల్స్ తీసుకోవాలి, ఎలా మనం అవుట్‌ఫిట్స్‌ని రిపీట్ చేయొచ్చు, జ్యువెలరీని ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అని మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయినా మీకు క్లారిటీ రాలేదు అంటే కామెంట్ చేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే నా దగ్గర ఒక సీక్రెట్ ప్యాకింగ్ లిస్ట్ కూడా ఉంది గైస్. ప్రతి ఒక్క ట్రిప్‌లో అది ఓపెన్ చేసి అందులో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ డంప్ చేసేస్తాను వితౌట్ పుట్టింగ్ మై మైండ్ టు టూ మచ్ వర్క్. సో ఆ లిస్ట్ కూడా మీతో షేర్ చేసేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు అది దొరికిపోతుంది. సో డు నాట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ ఔట్. అందులో ఒక అమ్మాయి క్యారీ చేయాల్సిన ప్రతి ఒక్క ఐటెమ్ ఉంటుంది. దాన్ని చూసుకొని మీకేమేం యూజ్‌ఫుల్ ఉందో చూజ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఐ హావ్ క్రియేటెడ్ ఎ హ్యూజ్ మెస్ గైస్. ఇప్పుడు నేను కూర్చొని ఇది క్లీన్ చేయాలి. బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. If you did, you know what you have to do. Subscribe, like, and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix. Bye.